మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా, మనమైతే మన Z900ది మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాము. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడియన్ సూపర్ బైక్. నేను ఈ బండిని కొని 2 years అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు దీని మైలేజ్ అంతా నాకు తెలియదు. చాలా మంది నన్ను అడుగుతున్నారు దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, దీని మైలేజ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో నేను ఈ రోజు దీన్ని మైలేజ్ టెస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను. మన దగ్గర Z900 ఉంది అండ్ డేటోనా కూడా ఉంది ఈ రోజు. దాంతో ఫ్యూచర్ లో మనం ఇంకా వీడియోస్ చేద్దాం, అంటే వచ్చే వీడియోస్ లో దాన్ని ఎక్కువ చూపిద్దాం అనమాట. ఈ రోజు వచ్చేసి మనం దీని మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాం. కొన్ని డేస్ నుంచి నేను ఫ్యూల్ లేకుండా డ్రైవ్ చేస్తున్నా, ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలియదు. ఇప్పుడు చూసారు కదా, టోటల్ గా నా బైక్ 7584 తిరిగింది. సో ఇప్పుడైతే నేను వెళ్ళిపోయి 1 లీటర్ పవర్ పెట్రోల్ అయితే తెచ్చుకుంటాను. సారీ, 2 liters కావాలి, ఎందుకంటే ఆగిపోయినప్పుడు మళ్ళీ పోసుకోవాలి కదా. సో 2 liters పవర్ పెట్రోల్ తెచ్చుకుంటాను. తెచ్చుకున్న తర్వాత మనం ఒక షార్ట్ రైడ్, మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ కి, సండే రైడ్స్ కి వెళ్తాం కదా, అలాగే మనం ఈ రోజు వెళ్ళి దీని మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము. మర్చిపోయా, థ్యాంక్ గాడ్. చూసుకోకుండా చించుకొని వెళ్ళిపోయి ఉంటే బిస్కెట్ అయిపోయే వాళ్ళం. మైలేజ్ చూసారా, 36 ఇస్తుంది, మళ్ళీ 7కి డ్రాప్ అయిపోయింది. సో ఇదంతే, అప్పుడప్పుడు అటు ఇటు గజిబిజి అవుతూ ఉంటుంది అనమాట, పైకి కిందకి. సో అసలు ఇది ఎంత ఇస్తుంది అన్నదే మనకి ఈ రోజు వీడియోలో టాపిక్. ఈ వీడియోకి మీరు మంచిగా రెస్పాన్స్ ఇస్తే నెక్స్ట్ వీడియోలో నేను మన డేటాలో మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ అది ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్ టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో నేను చూపిస్తాను. రెగ్యులర్గా ఈ బైక్ని ఎట్లా యూజ్ చేస్తానో అట్లాగే నేను డ్రైవ్ చేస్తాను. ఈ మైలేజెస్ కోసం సపరేట్గా స్లోగా డ్రైవ్ చేయాలని నాకేం లేదు, ఎందుకంటే నాకు దీని మైలేజ్ తెలుసుకోవాలని ఉంది. స్లోగా వెళ్తే ఏదన్నా మంచి మైలేజ్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను దీన్ని అయితే తిప్పేద్దామా. కాప్స్, గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈస్ ది నెక్స్ట్ డే. నిన్న మీరు ఎప్పుడైతే చూసారో నేను అక్కడితో నేను బ్లాగ్ ఆపేసాను, ఎందుకంటే కాప్స్ తో నేనైతే పడలేను అనమాట. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను వాళ్ళకి, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇవంతా వద్దు అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసా. ఈ రోజు మనం మైలేజ్ టెస్ట్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రోజు అయితే నేను సోలో వెళ్తున్నా, మొత్తం రెడీ చేసుకున్నా. సో వెళ్ళొచ్చిన తర్వాత మన బైక్ అయితే వాష్ కి ఇస్తాను నేను. ఫస్ట్ మైలేజ్ అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఆల్రెడీ మనం వీడియో స్టార్ట్ చేస్తాం కదా, ఇంకా వెంటనే బయటికి వెళ్ళిపోయి మన వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఎక్కడైతే ఆపానో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో నిన్న నేను ఆపేసిన ప్లేస్ వచ్చేసి ఇక్కడే. హాయ్ బ్రో, హాయ్ హాయ్ హాయ్. Oh, Miss Savior. Hi. Wow, what a weather. చాలా పీస్ఫుల్ వెదర్ ఇది, చాలా ప్రశాంతంగా ఉంది. పవర్ పెట్రోల్ లేదా, XP95 లేదా, ముందు ఉంటుంది ఏమన్నా? No, God, please, no, no. అన్న పవర్ ఉందా? ఈ 2 బాటిల్స్ నేను అనుకుంటున్నా అక్కడ బంక్ లో వర్క్ చేసే అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి బాటిల్స్ అయితే ఎంటీ చేసేసి మనం మైలేజ్ టెస్ట్ కి అయితే స్టార్ట్ అయిపోదామని నా ప్లాన్. అన్న నా బాటిల్లో పెట్రోల్ కొట్టమంటే ఇంకా ఇక్కడ మ్యాంగో చెట్టు దగ్గర ఉంటాయని చెప్పేసి చెప్పారు. ఒక్క బాటిల్ భయ్యా. సో ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఒక బాటిల్ వచ్చేసి అన్నయ్య వాళ్ళని తాగేసి ఇవ్వమని చెప్తా, ఇంకో బాటిల్ వచ్చేసి మనం బంక్ స్టార్టింగ్ లో చూసాం కదా, ఆ బాటిల్ అయితే తీసుకొని వచ్చేద్దాం. నేను ఇందాక ఏ బాటిల్ అయితే చూసానో ఇప్పుడు ఆ బాటిల్ తీసుకున్నా. థ్యాంక్స్ అన్న. మైలేజ్ టెస్ట్ చేయడానికి మనకి పెట్రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బండిలో ఉన్న కొంచెం పెట్రోల్ అవగొట్టేసి 1 లీటర్ పోసిన తర్వాత మనం మైలేజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైతే బండి ఆగిపోతుందో మళ్ళీ అక్కడ నుంచి నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. వన్ లీటర్ పెట్రోల్ బిస్కెట్ అయిపోయింది. నా దగ్గర 1 లీటర్ ఉంది ఇక్కడ. 1 లీటర్ ఇంకొకటి బాటిల్ లీక్ అవుతుందని చెప్పేసి కొంచెం బయట పెట్టాను, అది అక్కడ పడిపోయింది. అబ్బా బొక్క లీటర్ అక్కడ చూసారా, అక్కడ పడిపోయి బాటిల్ ఇక్కడ పడిపోయింది. షేట్ మ్యాన్ షేట్. ఇప్పుడు నా దగ్గర ఓన్లీ 1 లీటరే ఉంది. పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ పెట్రోల్ బంక్ కోసం అయితే వెతకాలి, ఈ బాటిల్ పాడేయకుండా. ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 50 kilometers వచ్చా, అయినా ఇది పెట్రోల్ అవ్వట్లేదు. ఏంట్రా అసలు, చుక్క కూడా ఊగట్లేదు, బండి ఆగట్లేదు. మైలేజ్ టెస్ట్ చేయలేనా నేను ఈరోజు. యా దట్స్ ఇట్.
బండి అయితే ఆగిపోయింది. ఎగ్జాక్ట్ గా 7630 నెంబర్ కనిపిస్తుంది కదా, 7630 దగ్గర బండి ఆగిపోయింది. సో ఇప్పుడు మనం 1 లీటర్ బోస్ అయితే దీనిలో మైలేజ్ చేద్దాం. ఇందాక ఒక బాటిల్ పోయిందిరా. ఓకే, ఇప్పుడు 1 లీటర్ పోసేసి మైలేజ్ చేసి ఇంకొక లీటర్లో మనం వచ్చేసి ఫ్యూల్ అయితే ఫిల్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం 1 లీటర్ పెట్రోల్ పోసిన తర్వాత బండిని అయితే స్టార్ట్ చేద్దాం. ఓహా, ఎంత ఫాస్ట్ నువ్వు. ఇప్పుడు ఏంటంటే నేను యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నా దగ్గర ఎక్స్ట్రా ఫ్యూల్ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి 7930. ఇప్పుడు వచ్చేసి నాకు నెక్స్ట్ ఫ్యూల్ స్టాప్ కావాలి, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఖాళీ బాటిల్ని నేను ఫిల్ చేసేయాలి, లేదంటే ఇంటికి వెళ్ళడం కొంచెం కష్టమే. పెట్రోల్ ఫిల్ చేసిన తర్వాత నేను 9 కిలోమీటర్స్ వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా 7639, కానీ నాకు ఒక పెట్రోల్ బంక్ కూడా కనిపించలేదు. నిజం చెప్తున్నా, ఒక 2-3 కిలోమీటర్స్ లో బండి ఖచ్చితంగా ఆగిపోతుంది. నాది ఎక్కువ మైలేజ్ ఏమవుతుందో నాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే దొరకలేదంటే నేను అయ్యా ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది నాకు. పెట్రోల్ ఉంది, ప్రీమియం లేదు ఇక్కడ, పర్లేదు ఏదో ఒకటి. ఇప్పుడు బండి ఆగిపోతే నేను తోసుకోకుండా వెళ్ళకుండా ఉంటే చాలు. సో 1 లీటర్ పెట్రోల్ మళ్ళీ తీసేసుకున్నాను, ఎందుకంటే ఆగిపోయిన తర్వాత నేను బిస్కెట్ అవ్వకూడదు కదా. సో ఇప్పటిదాకా 12 కిలోమీటర్స్ వచ్చాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బండి ఒక జలకైతే ఇచ్చింది, ఇదిగోండి జలకి ఇస్తుంది. సో ఇంకెంత దూరం వెళ్తుందో చెక్ చేద్దాం. అయిపోయింది, ఇంకా వెళ్ళట్లేదు. సో బండి పక్కన ఆపేసి నేను చెప్తా ఇది అసలు ఎంత వెళ్ళింది ఇప్పుడు దాకా. ఐ మీన్ 1 లీటర్ పెట్రోల్ తో ఎంత మైలేజ్ ఇస్తుంది అని. ఇంకా స్టార్ట్ అయ్యి ఉంది బండి. ఏంటిది, అన్బిలీవబుల్ అసలు. ఫస్ట్ అయితే నాకు మైలేజ్ చెప్పడం కంటే ముందు డాన్స్ చేయాలనిపిస్తుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఆల్మోస్ట్ విజయవాడకి 45 కిలోమీటర్స్ దూరంలో మన బండి ఆగిపోయింది. ఇప్పుడు మన బండి మైలేజ్ ఎంత ఇచ్చిందో నేను ఇప్పుడు చూపిస్తా. రెడీగా ఉన్నారా మన మైలేజ్ చూడడానికి? సో ఇక్కడ చూడండి 7651, 7630 దగ్గర నేను మైలేజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. 7651 దగ్గర అయితే ఉంది ఇప్పుడు. సో మన కావాసాకి Z900 లీటర్ కి 21 మైలేజ్ ఇస్తుంది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఎందుకంటే నేను కొని దీన్ని 2 years అయింది, కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు మైలేజ్ టెస్ట్ అయితే చేయలేదు. నేను అనుకోవడం అయితే 10 లేదంటే 11 అట్లా ఇస్తుంది అనుకున్నా. మనం రఫ్ గా హ్యాండిల్ చేస్తే 7 అనుకున్నా నేను, బట్ కానీ ఇది 21 ఇస్తుందంటే నేను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నా. సో మన Z900 మైలేజ్ ఎంతో మీకు తెలిసిపోయింది కదా. మన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ టైం చేయమంటారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, యు గైస్ నో వాట్ టు డు. హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ADN Super Bike సైనింగ్ అవుట్. అసలే మన బండిలో పెట్రోల్ లేదు, కానీ ఈ గూగుల్ మ్యాప్స్ నన్ను ఆఫ్ రోడింగ్ తీసుకెళ్తాను. అసలు ఈ రోడ్ ఏంటి, నా బండి ఏంటి, నేనేంటి, అయ్యా.